ఓం నమో వెంకటేశయ్య. ప్రజెంట్ అయితే మనం తిరుమలకి అలిపిరిగుండ అయితే బయలుదేరేసామండి. దారి మధ్యలో ఎంత అలసటగా ఉన్నా కూడా ఆ శ్రీ వెంకటేశ్వర నామం ఒక్కసారి జపిస్తే మాత్రం ఆ అలసటంతా తీరిపోతుంది. అలాగే దారి మధ్యలో వచ్చే ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఆ తిరుమలకి ఒక అందాన్ని అయితే తీసుకొస్తుందండి. అలాగే మనం నడుచుకుంటూ వెళ్తే మోకాలి పర్వతం దాకా అయితే వెళ్ళొచ్చు. మోకాళ్ళ పర్వతం దగ్గరికి మనం వచ్చేసామంటే ఇంకా ఆల్మోస్ట్ మనం ఆ వెంకటేశ్వరునికి దగ్గరలో ఉన్నట్టేను. ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినన్ని మెట్లయితే మోకాళ్ళతో అయితే ఎక్కడం స్టార్ట్ చేశారండి. నేనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మోకాళ్ళతోనే నడిచి వెళ్ళాను. పైకి వెళ్ళాకైతే మొదటిగా బాబుకి హెయిర్స్ తీసేసి స్నానం చేయించుకొని వెళ్దామని అయితే బయలుదేరేసాము. బాబుకి హెయిర్స్ తీస్తుంటే మాత్రం ఏడుస్తూ ఉన్నాడు, కానీ తన చేతిలో ఉన్న బొమ్మనైతే పక్కన కనీసం అలా పెట్టను కూడా పెట్టలేదండి. అలాగే నేను కూడా 3 కత్తిరింపులు ఇచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరేసాము. తిరుమలలో ఉండే వాతావరణం అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఒక ప్రశాంతమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలంటే తిరుమలనే ఎంచుకోవాలని నా ఒపీనియన్. దర్శనం అయిపోయాకైతే మేము మిగతా 6 ప్లేసెస్కి అయితే బయలుదేరేసాము. అది నెక్స్ట్ పార్ట్